వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పాత కమిటీ మెంబర్లు ఎవరున్నా కూడా మరి మీదికి రావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మరి మీరు వైశ్యులు అంటే మీరు వ్యాపారస్తులు, వైశ్య సోదరులకు పెద్దలకు అందరికి ఒకటే మాట చెప్తున్నా, మీరు ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటారు. మరి ఎందుకంటే మీరు పొద్దున లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి. మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం వాళ్ళు వస్తారు, బంగారు దుకాణం వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూలికి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా. ఎందుకంటే మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు నాకు మొన్న 16 ఎకరాల మీ ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకు అందరికీ తెలుసు అన్న. మీరు వ్యాపారి కూడా. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొండైలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, పార్బాయిల్ మిల్ ఉండే. అప్పుడు నా నత్తు సేటు యూసుఫ్ నత్తు వారిని ఇక్కడ ఆయిల్ మిల్ నవీన్ టాకీ దగ్గర ఉండే. ఈరోజు అంతకుముందు మేము ప్రచారం చేసినప్పుడు మరి వైశ్య ఆడబిడ్డలు చాలా మంది బీదోళ్ళు ఉన్నారు. మరి మాకు చదువులకు ఇబ్బంది ఉన్నది. మరి మాకు నిజంగా కూడా ఆ రోజు స్వర్గీయ అనే మా సందులో ఉండేది మనకు గోపాలకృష్ణ గారు ఇంటికి పోయినప్పుడు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి మీ అందరికీ సాక్షిగా మరి ఆ కన్యకా పరమేశ్వరి సాక్షిగా మీకు కూడా ఒక మేరయాలు బీదోలు పెళ్లి చేసుకున్నందుకు మరి కట్టించే కార్యక్రమం కొండా సురేఖతో ఎందుకంటే మనం నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నాం, ఈరోజు సిక్కుల వాళ్ళకి ఇస్తున్నాం, మరి ప్రతి కులానికి కూడా ఇస్తున్నాం. ఇది అంటే నన్ను కొనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నన్ను కొనేటోళ్ళు నాకన్నా పైసలు ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళు అనుకోవచ్చు ఈయన ఎందుకు కట్టిస్తుడు, నా పైసలు గవర్నమెంట్ పైసలే. కాబట్టి కంపల్సరిగా 1 ఎకరం స్థలం జగ్గులో పెట్టి మరి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అని మరి తెలియజేస్తున్నా. చేసి ఐక్యతగా ఉండండి. పైసలు అనేటి ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. ఓ పలాని కొండమూర్ని ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని కృష్ణమూర్తికి ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని రాజేశ్వరం అన్న ఇన్ని మంచి పనులు చేసిండు అని చనిపోయినాక అనుకునేటట్టు చేసుకోవాలి. ఉన్నప్పుడు మరి కొండమురళి ఎట్లున్నాడో ఆ తర్వాత కూడా అదే పద్ధతిలో ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే బడుగు బలైన వర్గాల నుంచి వాళ్ళంటే నాకు ప్రేమ. మరి నేను ఎన్నో కష్టాలు పడ్డా 45 ఏళ్ళ రాజకీయాలలో. మరి నేను చాలా ఇబ్బందులు పడ్డా ఉన్నత వర్గాలతో. మరి ఇప్పటికీ 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని 400 కోట్ల లాభాలు పట్టుకొచ్చాను. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, నేను లోపలికి రాను, బ్యాంకు లోపలికి రాను, చేస్తే కూడా నాకు అవసరం లేదు, అన్ని ఎన్ని పైసలే నాకు అవసరం లేదు, నా ఆఫీసు నేను చూసుకుంటా, నా కుర్చీ నేను తెచ్చుకుంటా, మీటింగ్ మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన. బాగా పనిచేసింది. అతను రాజశేఖర రెడ్డి గారు 13 కోట్లు ఇస్తే దాన్ని
మరి పెద్దగా కూడా కట్టడం జరిగింది. దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీ నిలబెట్టిండు. మరి నాకున్న డాక్టర్ మధ్యన పోటీ అని వాళ్ళకు 120 కల్పన కొడుకు నిలబడ్డప్పుడు ఉన్నారు ఎర్రబల్లి అని, ఎర్రబల్లుడు 2 ఉంటారు. వాళ్ళు చెప్పింది ఓ రౌడీకి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని. వాళ్ళని సిమ్లా తీసుకుపోయింది, కొండపూర్లో గోవా తీసుకుపోయింది, బండ ప్రకాశ్ తీసుకుపోయింది. బండ ప్రకాశ్ కాదు, బండ ప్రకాశ్ తీసుకుపోయాడు. నేను వచ్చి వేసింది 245 ఓట్లు ఎక్కువ వేసింది నాకే వాళ్ళు. మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు, కానీ ఏ ప్రమాణం చేయించుకోవాలి. దాని తర్వాత రెండోసారి అప్పుడు మీరు చూసిండు, భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా ఏకగ్రీవంగా పోలే. మీ అందరి దయ వల్ల మరి నేను నామినేషన్ అయితే ఏ పార్టీ కూడా నామినేషన్ లేదు. మరి నేను రౌడీజం చేస్తే చేయలేదంటే అది కాదు కదా, నా మీద అభిమానం. ఓ బీసీ బిడ్డ అందరి కోసం కొట్లాడతాడు, మరి చనిపోతే పైసలు ఇస్తాడు, పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాడు, మరి హాస్పిటల్లో మరి బిల్లులు ఎక్కువైతే మాఫీ చేపిస్తాడు, మరి కాలేజీలో సీట్లు ఇప్పిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం బీఫామ్ పంపలే ఏ పార్టీ కూడా. మరి ఆ రోజు యునానిమస్ కావడం జరిగింది. ఈరోజు మీ అందరి దయ వల్ల మీ కొండా శ్రీలేఖ గెలిచింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా మీరు దీవించాలి. మీ సోదరి మన్ని అనుకొని, మీ ఆడబిడ్డ అనుకొని, అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలి. నాకేదో స్వార్థంతో ఇంటికి రాలే, మీరందరూ కలిసి ఉండి పేదోళ్ళకి ఇక్కడ న్యాయం చేయండి. ఈ ట్రస్ట్తో మీరు పేదోళ్ళకి న్యాయం చేయండి. మీరు అర్థం బేసేజాలో పోవద్దు. నేను 20 కోట్లతో అలంకార దగ్గర ఆ రోజు ఆగయ్య గారితో బతిలాడి అలంకార దగ్గర నేను కాపులకు మరి భూమి తీసుకున్నా, ఎకరంన్నర. ఇప్పుడు అది 50 కోట్లు అయింది. మన అసలు దాన్ని తీసుకొచ్చింది నేను 5 కోట్లు. రాజేందర్ రెడ్డి వేసాడు ఫౌండేషన్. నేనేం పిలగాలి, ఎవరికైతే మా కాపోళ్ళకు వచ్చింది సాగు. మీరు కూడా దయచేసి అలాగే అనుకోండి. పేదలకు మీరందరూ కూడా ఒక ట్రస్ట్ ఏదైతే ఉన్నదో మేమే ఉంటాం అంటే ఇది రాజుల పరిపాలన కాదు, రౌడీల పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం ఉంది. రేపు ఓటకు పెడదాం, వాళ్ళని పెడదాం, అక్కలను కూడా నిలబెడదాం. మరి వాళ్ళు కూడా రావాలి ముందు రాజకీయాలు నిలబెట్టి మరి బహిరంగంగా ఓట్లు వేసి ఏదో లోపల సీక్రెట్ బ్యాలెట్ పెట్టి మరి ఒక అడాక్ కమిటీ అని ఇప్పుడు మీరు వేసుకొని మరి చేయవలసిందిగా నేను కోరుకుంటూ, దయచేసి మీరందరూ కూడా పైసలకు ఆశించకండి, వ్యాపారం చేసి పైసలకు ఆశించండి అంతే తప్ప ట్రస్టులో పైసలు తీసుకుని తిని ఆ పాపం మూటగట్టుకుంటుందని నేను సభముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.